నేను మీ పూర్ణ. మీకు తెలుసు ఇవాళ ఎందుకు ఇక్కడికి వచ్చామని. నరసమ్మ వెంకటేశ్వర ఒక సినిమాని ఎంతో కష్టపడి ఎంతో శ్రమించి వాళ్ళ స్వశక్తితో సినిమాని నిర్మించారు. సినిమా పేరు మనం మెన్షన్ చేయలేదు, కానీ మెన్షన్ చేస్తాం. సినిమా పేరేంటి? స్పిరిట్. అందరికీ కావాలి స్పిరిట్. ఎందుకు వాళ్ళ ద్వారా చెప్పానంటే వాళ్ళ సినిమా మీద వాళ్ళకి ఎంత భక్తి ఉందో మీకు తెలుసు. ఎందుకంటే ఆ సినిమాలో నేను కూడా చేయడం జరిగింది. గడ్డాం నవీను, నేను, మరియు మాకన్నా ముందు సత్యప్రకాష్ గారు, రవిబాబు గారు, చిత్రం సీను అండ్ గబ్బర్ సింగ్ ఆంజనేయులు, ఇలా ఎందరో 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 ప్రముఖులు ఈ సినిమాలో నటించి ఉన్నారు. కేవలం వాళ్ళ మీద ఉన్న అభిమానంతో వాళ్ళు ఎంత కష్టపడి ఎంత ఫ్యాషన్ ఉండి సినిమా ఫీల్డ్కి వచ్చారో మీ అందరికీ తెలుసు. ఎందుకంటే వాళ్ళు అనేక వీడియోలు యూట్యూబ్లో హల్చల్ చేశారు. వాళ్ళు 2 తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళని తెలియని వ్యక్తులు లేరు. ఎట్టకేలకు సినిమా సంపూర్ణంగా సక్సెస్ఫుల్గా అన్ని హంగులతో రెడీ అయింది. మే 22న ఈ సినిమాని 2 తెలుగు రాష్ట్రాల్లో బ్రహ్మాండంగా రిలీజ్ అవుతుంది. ప్రేక్షకులకి కన్ను విందు చేస్తుంది. కాబట్టి ప్రేక్షకులారా, మాతాంగి వ్యవస్థ మీద చేసే ఈ సినిమాని మీరు ఆదరించాలి. ఎందుకు ఆదరించాలంటే ఆ సినిమా కోసం వీళ్ళు ఎంతో ఎంతో సొత్తును దారపోసుకున్నారు. సినిమా ఫీల్డ్లో ప్రొడ్యూసర్లు దారపోసుకోవడం కామనే. ఉన్నవారు దారపోసుకొని సినిమా చేస్తే ఇది కామన్. సినిమా ఫ్యాషన్తో ఉన్నదంతా చెప్పకూడదు. ఎందుకంటే భగవంతుడు శ్రీ వెంకటేశ్వరులు ఆయనకి తిరిగి మళ్ళీ అన్నీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎంతోమంది సినిమా యాక్టర్లు కూడా వాళ్ళ ఫ్యాషన్ను చూసి రెమ్యునరేషన్ని వెనక్కి ఇచ్చేశారు. అందులో నేను కూడా ఒకరిని. ఓన్లీ కన్వెన్స్ మాత్రమే తీసుకొని సినిమాని ఎంకరేజ్ చేయాలా, నరసమ్మని వెంకటేశ్వర్ని పెద్ద ప్రొడ్యూసర్గా చూడాలని నాకైతే కోరుకుందని, మీకు కూడా కోరుకుండాలని కోరుకుంటున్నాను. వెళ్తామా, వాళ్ళతో సరదాగా ముచ్చటిస్తామా. నరసమ్మ మరియు వెంకటేశ్వర్లు ఇవాళ తిరుమలకి వెళ్ళి శ్రీ వెంకటేశ్వరుని దర్శించుకొని వాళ్ళ మొక్కు తీర్చుకొని సినిమా కోసం ఎన్నో ఏళ్ళుగా కష్టపడి వాళ్ళు ఇవాళ ఇక్కడికి వచ్చి దేవుణ్ణి దర్శించుకున్నారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే నాన్న. ఇప్పుడు మీరు ఎక్కడ పుట్టారమ్మా? మేము ఆజిపురం, మమ్మల్ది హనుమంతులపాడు మండలం ఆజిపురం. ఇది చదువుకున్నారా మీరు? నేనేం చదవాల, చదువుకోలేదు. అసలు చదువుకోవాలి. అప్పుడు పొమ్మన్నారు కదా మా అమ్మ నాన్న, నాకు చదువు అవ్వదు, నేను బాగునని చెప్పి బర్రెలు మేకలు ఇట్లాంటివి కాసి పొలం పని చేసి ఇట్లా పనులు చేశారు. పేడేయటం ఇట్లాంటివన్నీ చేసి తోటకాడ కాపలవటం ఇవి చేశారు. ఇప్పుడు వెంకటేశ్వర గారిని మీకు బంధువా, మీరు పెద్దలు చూసి పెళ్లి చేసుకున్నారా లేదంటే మీరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారా? లేదు, మేనమామ కొడుకు, మా అమ్మ వాళ్ళ మేనత్త, మేనమామ మేనత్త పిల్లలం మేము. కానీ మీ ఇద్దరికి ఒకటే ఆలోచన ఉండడం చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే అదే సినిమా కోసం మీరిద్దరూ పడే శ్రమ తెలుగు ప్రేక్షకులు చూస్తున్నారు, చాలా ఆనందిస్తున్నారు. మీ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చూసుకునే ప్రేక్షకులు చాలామంది ఉన్నారు. దాంట్లో సినీ ప్రముఖులు కూడా చాలామంది ఉన్నారు. ఏం వెంకటేశ్వర గారు, మీకు ఇవాళ మీ అబ్బాయి సినిమా, ఇన్ని రోజులు మీ అబ్బాయి పేరు చెప్పలేదు. ఇన్ని రోజులుగా నరసమ్మ వెంకటేశ్వర్ల యొక్క సుపుత్రుడు రవి గారు అని తెలుసు. కానీ ఈ సినిమా రిలీజ్ తర్వాత మీకు తెలుసా, పలానాయన తల్లిదండ్రులు మీరని చెప్తారు, రవి గారి తల్లిదండ్రులని. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుందండి? మాకు పిల్లల పేరు చెప్పుకొని మేమేదో పెద్ద గొప్ప అనుకుంటూ ఇప్పుడు మా ఇంతవరకు అందరూ 10 మందికి తెలిసినామంటే మేము ఎక్కడ చిన్న పల్లెటూరులో వాళ్ళం వచ్చి పెద్ద పెద్ద సినిమా నటులకి, రాజకీయ నాయకులకి, ప్రతి ఒక్కరికి మీలాంటి అందరికీ మేము తెలిసినామంటే
మాకు ఇంతకంటే కావాల్సింది ఏం లేదు. దేవుడి దర్శనం అయింది, లక్షణంగా దేవుడి దర్శనం చేసుకుని వచ్చినాం. తర్వాత మాకు ఇప్పుడు ఏమైపోతుందంటే మాకు కావాల్సిన కోరికలు తీరిపోయినాయి అని మాకు నిండా సంతోషంగా ఉన్నాం. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీది కూడా అదే ఊరేనా? మాది ప్రకాశం జిల్లా కొనకలమిట్ల మండలం పెదారికట్ల. పెదారికట్ల అంటే ఇటు కనిగిరి అటు పది. ఈతకు లోతెంత, మర్రికి ఇత్తెంత, ఈ దేహానికి ఆలోచన ఎంత, కంటిలో పడే దానికి ఎంత. వెంకటేశ్వర్ల గారు, నరసమ్మ గారు, మీరు చూస్తున్నారు. మీ పిల్లోడి భవిష్యత్తు మీ చేతిలో తీసుకున్నారు. కాబట్టి ఈ సినిమా రిలీజ్ తర్వాత శ్రీ వెంకటేశ్వరులు అతన్ని ఆశీర్వదించి గొప్పను చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. చాలా మంచిది. మీరు సినిమానే కాకుండా ఇంకేమన్నా చేస్తారా? మేము వ్యవసాయం భారీ 50 ఎకరాల పొలం, 50 ఎకరాల పొలం సాగు చేస్తాం. మనకుంది 15-16 ఎకరాలు. అయితే కౌలు పొలం తీసుకొని అన్ని పంటలు, పెద్ద రైతులందరూ పెడకంటి రెడ్డి గారు పెదారికట్ల ఉండేది మండోలు. అదే పెదారికట్ల అంటే మాసాపత్రంలో పేరు కూడా ఉంది పెదారికట్లకి. అట్టూరులో ఎవరికి తగ్గొద్దు, పంటలో మనం కూడా 10 మంది కంటే ఎక్కువ పండియాలా, 10 మందికి మనం అన్నం పెట్టాలి, మనం తినాలనే ఆలోచన మాకు మొదటి నుంచి ఉంది. మేము ఒక పంట వేసినామంటే మమ్మల్ని చూసి పక్కన వాళ్ళు నేర్చుకుని వేయాల్సిందే. ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తారండి, మీ అబ్బాయి కూడా వ్యవసాయం చేస్తారా? మా అబ్బాయికి తెలియదు వ్యవసాయం. నేర్పిలేదా? మీకు ఇంట్రెస్ట్ లేదా? అందరు ఇది ఎందుకు, మా నాన్న మా ముత్తనాన్న చేసి అందరూ వ్యవసాయం చేసారు, గొర్రెలు కాసారు. ఇది రూడు మారాలని చెప్పి మేము ఎంత కష్టపడైనా కానీ మిమ్మల్ని చదివిస్తారని చెప్పి ఒక మాట ఇచ్చారు పిల్లలకి. పిల్లలు మొత్తం మేము ఏమన్నా చేయండి, మా నాన్న వాళ్ళతో పోవాలా శ్రమ అనేది. చదువు లేకపోతే ఏం చేసినా ఉపయోగపడం. రామానాయుడు గారు ఇంతకుముందు ఎస్పీ ప్రొడక్షన్ అని మీ మరి ప్రొడ్యూసర్లు వాళ్ళు చిన్నప్పుడంట ఎందుకు అనుకోకుండా ఎస్ దగ్గర వెంకటేష్ని, పి దగ్గర సురేష్ బాబుని పెట్టి ఒక ఫోటో తీశారంట. ఎక్కడో రామానాయుడికి ఒక ఇంటర్నల్గా ఒక ఫీలింగ్ ఉండేది. ఏమంటే అరే ఎస్ దగ్గర సురేష్ బాబుని పెట్టుంటే బాగుండేది, పి దగ్గర వెంకటేష్ని పెట్టుంటే బాగుండేదని. కానీ వాళ్ళ మిత్రుడు ఒకడు, నీకు బాగా తెలివయ్యా, నీకు మొదటి నుంచి మైండ్లో ఉంది కదా మీకు, వీడిని స్టార్ చేస్తామని, వాడిని ప్రొడ్యూస్ చేస్తామని వెంకటేష్నేమో ఇక్కడ, సురేష్ బాబును అక్కడ పెట్టి తీసావు, గ్రేట్ అయ్యా, గొప్పలేనయ్యా అన్నారంట. అట్లా నీకు కూడా చిన్నప్పటి నుంచి ఏదైనా ఉద్దేశం ఉందా, లేకపోతే అనుకోకుండా మీ కొడుకుని ప్రొడ్యూస్ అదే డైరెక్షన్ చేసి గొప్పలు చేయాలనుకుంటున్నారా? అంటే తెలిసి తెలియకుండా ఒకసారి సాకుతాం మనం, కానీ అనుకోకుండానే కొన్ని అద్భుతాలు జరిగిపోతుంది. అట్లా మీ అబ్బాయి వల్ల మీకు అద్భుతాలు జరిగిందని నమ్ముతారా మీరు? చిన్నప్పటి నుంచి ఆయన డైరెక్షన్లోకే మీరు అనుకున్నారా, హీరో చేయాలనుకున్నారు? బాగా అందంగా ఉంటాడు కదా అబ్బాయి. చదువుకొని ఏదన్నా కానీ ఒక మెట్టు పైన ఉండాలా, వాడి ద్వారా కొంతమంది మా కుటుంబం ముందుకు వెళ్ళబోవాలంటే ఇంట్లో చదువుకుని ఉండాలి. ఆడబుతురు తెలియగలదైతే కుటుంబం బాగుపడదు. మగోడుగైనా పర్ఫెక్ట్గా వాళ్ళు ఏం చేస్తారని కనిపెట్టగలిగితే, వీళ్ళకి ఏం కావాలని తెలుసుకోగలిగితే ఆ కుటుంబం ముందు ఎక్కది, పైకి ఎక్కది. నువ్వు తిరుగుతున్నావు అంటే అంతవరకు ఆగిపోతాం, ముందు బాగా. నా షోప్ అంతా ఏంటంటే ఏమో జాగ్రత్త అయింది. నేను ఖర్చు కానీ ఏదన్నా చేసి ఒకరికంటే మనం అందరికంటే మిగులు ఉండాలని ఆలోచన ఫస్ట్ నుంచి నాకు ఉంది. ఏమో వచ్చిన రూపాయి ముద్ర దాచి పెట్టుకుంటుంది బాగా జాగ్రత్తగా. ఇంట్లో కుటుంబ విషయంలో ఏ పొరపాటు లేకుండా లక్షణంగా చూసుకుంటుంది. వీళ్ళు ఎట్లా దారిలోకి రావాలి, నాకు చదువు లేదు, మా నాన్నకి లేదు, మా జేజీకి లేదు చదువు. చదివిస్తే కానీ వీళ్ళు తెలివి రాదు. వీళ్ళని చదివియాలి, ఏమన్నా చంపండి, ఏమన్నా మనం ఎంత కష్టమైన చేద్దాం మనం నాలుగు వాళ్ళని ఒక దారి, చదువే దారి. ఎందుకంటే మెయిన్ ఏంటంటే చదువు ఉండాలి, 3వ నేత్రమాట చదువు. చదువు లేకపోతే దేనికి పనికిరా ముందు మెయిన్. ఆ చదువుకునేటప్పుడు నువ్వేం చేయగలవరా అని అడుగుతావు. పెద్దవాడిని అడిగిన, నాన్న నేను చదువుకున్నాక ఏదో చేస్తాను కాదు, నీ ఆలోచన దేని మీద ఉందని అడిగి. ఏదన్నా కానీ నేను కూడా ఈ స్టెప్ మారి పై స్టెప్లో ఆలోచన చేస్తాను అన్నాను. సరే వెల్ఫేర్ అనేది ఒక ఎల్ఐసి లెక్క కట్టిస్తాను. అక్కడి నుంచి అడగొట్టేసి మళ్ళీ సినిమా రాజకీయంలో దీంట్లో సినిమాలో పెట్టింది ఏమే అయినా పర్వాలేదు, లైన్లో పట్టుకొచ్చి. 2వ వాడు చదువుకుంటాడు, ఏంద్రా నీకు టీచర్ ఉద్యోగం వచ్చింది కదా బాగకూడదని అందరూ అడుగుతాను. టీచర్ కాదు, తర్వాత మిలిటరీకి వచ్చింది, మిలిటరీ కూడా కాదు. నేను
ఒక స్థాయిలో మిమ్మల్ని వదిలిపించి అక్కడ ఉంటే మీకు చూసుకునే వాళ్ళు ఉండరు కాబట్టి నేను ఒక స్థాయిలో మంచి పోస్ట్ పడతానన్నా మీరు జాబ్ రాలేదని బాధపడుతుంది మీరు 30 సంవత్సరాలకి 29 సంవత్సరాలకేమో అబ్బాయి జాబ్ వచ్చింది. ఏమైనా నీకు ఎప్పుడు జాబ్ అవుతుందని మేము అడగం. 1 మార్కులు 6 మార్కులు పోతే పోయిందిలే అని అంటారు. ఎన్ని పోయిందని చెప్పడం అందరూ మీ అబ్బాయికి ఉద్యోగం వచ్చిందని అందరూ చదువుతారు మా తప్పటి పిల్లలందరూ. అయినా సాధించుకొని ఉద్యోగం తెచ్చుకోవడం లక్ష్యం. ఎందులో పని చేస్తాడు మీ చిన్న అబ్బాయి? తెలంగాణ గ్రామీణ అభివృద్ధి బ్యాంక్ 7 నెలలు ఇప్పుడు వచ్చి జాబ్ కూడా జాబ్. అతనికి మ్యారేజ్ అయిందండి? ఫీల్డ్ ఆఫీసర్. పెళ్లి అయింది అతనికి? ఇంకా కాలం అయినాక పెళ్లి చేస్తారని ఇద్దరు మొండిగా పట్టుకున్నాం. ఓహో, సినిమా రిలీజ్ సక్సెస్ తర్వాత మీ చిన్న అబ్బాయికి పెళ్లి చేయబోతున్నారు, చాలా సంతోషం. అమ్మా, మీకు రాజకీయాలకు వెళ్ళాలని లేదా? ఇప్పుడు పవన్ సార్ సినిమా ఫీల్డ్లో బాగా సక్సెస్ అయిన తర్వాత రాజకీయాలకు వెళ్ళాడు. తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా సినిమా ఫీల్డ్ నుంచి రాజకీయాలకు వెళ్ళారు. సినిమా ఫీల్డ్ నుంచి సీఎంలుగా అయిన వాళ్ళని మనకి ఇద్దరు తెలుసు. ఒకటి ఎంజి రామచంద్రన్ గారు, ఇంకోటి ఎన్టీ రామారావు గారు. అలా మీకేమైనా ఉద్దేశం ఉందా? ఒకవేళ ఉంటే ఏ పార్టీకి సపోర్ట్ చేస్తారు? ఏంటి మీ కథ? మనం ఇప్పుడు ఏమి చేయలేదు. తర్వాత ఎన్ని దేవుడు చెప్పాలి మనకి. అంటే రాజకీయ అవకాశం వస్తే సుభిష్టంగా మీరు చేయగలరు. దేవుడే. వెరీ గుడ్. మీకు ఏడుకొండల స్వామి మిమ్మల్ని ఆశీర్వదించాలి, మీరు అనుకునేదన్నీ నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్, ఈ సినిమానే చేస్తారా, ఇంకేదైనా సినిమాలు చేస్తారా? మేము మా రూపాయి కాకుండా, మా శ్రమ కాకుండా ఇంకా కొంత డబ్బులు మాకు తగినంత బయట తీసుకొచ్చింది. ఈ రూపాయి దీంట్లో వచ్చి దేవుడి దేవాలు మా వచ్చిన రాకుండా ముందు తెచ్చుకున్న వాళ్ళకి రూపాయి వడ్డీ మొత్తంగా నీగలిగితే మేము ఇంకొక శ్రమ చేసినంత ఆనందం. ఇప్పుడు మన ఇండియాలో, మన దేశంలో, మన రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉంది. రాజకీయం అనేది ఒక పెద్ద విప్లవాత్మకమైంది. ఎన్నో అభిరుచి కార్యక్రమాలు చేయాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. కానీ ఆడికి వెళ్ళిన తర్వాత ఏమీ సాధించలేకపోతారు. దాని మీద ఏమన్నా మీరు సినిమా చేయాలనుకుంటున్నారా? అటంతా మనకి ఊపు లేదు, అంత టాలెంట్ లేదు మనకి. ఏదైనా చేసిన సినిమా దీని మీద మనం ఇంకా మనకు రూపాయి వచ్చింది అనుకో, ఈ రూపాయిని మేము తినే రూపాయిని 30 మంది తింటాం, పావాల మళ్ళీ మా ఇంటోడు ఉంటారు. అంటే చదువుకోలేకనో లేకపోతే ఇంకోటి ఏదన్నా చేసుకోలేకనో ఒక వృత్తి చేసుకుంటాం, దానికి సపోర్ట్ సరిపోవాలి పైసలు. అట్లా సపోర్ట్ చేయాలి. నా ఇబ్బంది ఎవరు పడద్దు. మానవ సేవే మాధవ సేవ. రూపాయలు 30 నేను ఖర్చు పెట్టుకుంటా, పావాల మాత్రం కేటాయిస్తే ఇప్పుడే నా లైఫ్ అంతా ఉండాలి మాకు. నరసింహ గారు, ఇప్పుడు నాన్నగారు హెల్పింగ్ నేచరు చేయాలా అని బాగా ఇది పడుతున్నారు. ఈ సినిమా సక్సెస్ డెఫినెట్గా అవుతుంది. మీకు 3 దేవతలు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఈ సినిమా తర్వాత మీరు స్పోర్ట్స్ మీద సినిమా తీయాలనుకున్నారా? డివోషనల్ సినిమా వద్దా? చాలు, సంతృప్తి అయిపోయినారు. ఈ సినిమా నేను చిన్న వయసులో బెమ్మంగారు చరిత్ర చూసి సినిమా చేయాలి, 10 మందికి తెలియాలి అని నాకు మంచి పట్టుదలతో ఉంది. వీళ్ళందరూ కూడా అరిశారు. అరిసినాక కూడా మళ్ళీ అందరినీ దారిలో తీసుకొచ్చుకొని ఒక సినిమా చేశారు. లేదండి, మేము విన్నాము. ఈ సినిమా తర్వాత మీరు సుమన్ను పెట్టి ఏదో ఒక క్యారెక్టర్తో ఒక సినిమా తీయాలని మీ కోరికంట, మీ అబ్బాయి కోరికంట, మీ పిల్లల కోరికంట, మీ ఊరోళ్ళ కోరిక కూడా. మీ ఊరోళ్ళ కోసం మీరు సుమన్ను పెట్టి ఒక సినిమా తీస్తారు అని మేము విన్నాం. అది డెఫినెట్గా ఈ సినిమా తర్వాత జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. అలా జరిగితే మీకు ఎలా ఉంటుందండి? అలా జరిగితే ఇంకా బాగా 10 మంది తెలుస్తాయి. ఏమో చిన్నప్పుడు చేసింది ఇప్పుడు ఈ సినిమా గట్టికి ఇంకా చేసినదని ఇంకా జనాలు అనుకుంటారు. ఇంకా నాకు హ్యాపీగా ఉంటది. ఏడుకొండల వాడు మా ఎందులో ఉన్నాడు, ఆయన మాకు బాగా మనస్ఫూర్తిగా చేసినాడని ఇంకా మరీ కోరుకుంటారు. మీరు ఎల్లమ్మ మీద సినిమా తీశారండి. ఏడుకొండల స్వామి గుడికి వచ్చి దండం పెట్టుకుంటున్నారు, మొక్కు తెచ్చుకుంటున్నారు. మీకు ఎల్లమ్మ అంటే ఎక్కువ భక్త్యా, శ్రీ వెంకటేశ్వరుడు అంటే ఎక్కువ భక్తి? అసలు తెలుసుకోవచ్చా మేము? గాడి గుంజుతో కూడా మొత్తం వెంకటేశ్వర స్వామి. మా జేజన్ వెంకటేశ్వరుడు. ఓహో. మా నాయన పేరు వెంకటేశ్వరుడు, నా పేరు వెంకటేశ్వరుడు, నా కొడుకు పేరు వెంకటరవి, సురేష్, వెంకట రజిత, మొత్తం ఆయన పేరే ఉంది కాబట్టి వెంకట స్వామి చచ్చిపోయాడు. ఆ అబ్బాయి పేరు వెంకట స్వామి. చూసారా ప్రేక్షకులు, వాళ్ళకు వెంకటేశ్వర స్వామి అంటే ఎంత భక్తో. ఇక్కడే కాదండి, యావత్తు ప్రపంచం వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేదానికి తిరుపతికి వస్తారు. వీళ్ళు కూడా తిరుపతికి వచ్చారు. కానీ వీళ్ళు రావడానికి కారణం మాత్రం వాళ్ళ సినిమా సక్సెస్ అవ్వాలని. మీ అందరికీ తెలుసు వీళ్ళు ఎంత కష్టపడ్డారో, ఏమేమి చేశారో. నేను చెప్పేదానికన్నా మీరు ఎక్కువ వాళ్ళని ఫాలోవర్స్ అయ్యి ఉంటారు. కాబట్టి వాళ్ళ సినిమా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొక చిన్న క్వశ్చన్ అడుగుతామండి. ఏమంటే, మీకు రాజకీయాలంటే ఇష్టం లేదు, ఏ పార్టీ గురించి మీరు మాట్లాడరు. సినిమా కూడా ఈ సినిమా సక్సెస్ తర్వాత ఇంకో సినిమా చెయ్యొచ్చు. ఆ సినిమా కూడా సక్సెస్ అయితే
ఎందుకంటే టెక్నీషియన్స్ సినిమా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. మీరు చాలా మంచి మనసుంది కాబట్టి మీకు చాలామంది సపోర్ట్ చేశారు. ఈ తర్వాత కూడా మీరు సినిమాలు చెయ్యాలని మేము కోరుకుంటున్నాము. అవకాశం వస్తే చెయ్యండి, సంపాదన వస్తే చెయ్యండి. ఎందుకంటే అందరూ ఆదరణ మీకు ఉంది కాబట్టి. చేస్తారా? ఖచ్చితంగా చేద్దాం. చేసేది కూడా ఎట్లా అంటే వెంకటేశ్వర స్వామి అంటే సుమన్ గారు, నాగార్జున గారు. వెంకటేశ్వర స్వామి చూడాలంటే సుమన్ గారిని చూడాలి. అంతే. కృష్ణుడు చూడాలంటే ఎన్టీఆర్ చూడాలి. అర్జునుడు చూడాలంటే నాగేశ్వరరావు గారితో చూడాలి. ఇట్లా ఉంటాయి కాబట్టి మేమేమన్నా ఈసారి ఆ దేవుడికి సీకించుకుంటే ఆయన గురించి మన సుమన్ గారిని పెట్టి ఏదన్నా ఇంకొకటి అవకాశం ఉంటే చేపిద్దాం. మీరు బ్రహ్మాండంగా మాట్లాడుతూ ఉన్నారు, మంచి టైమింగ్ ఉంది. మీరు కూడా సినిమాలో చేయొచ్చు కదా. మేము సినిమా, మా ముఖాలు సినిమా అంతే కాదు. ఎవరి ముఖాలు ఎవరు చూడరండి, అలవాటు చేస్తేనే చూస్తారు. కాబట్టి ప్రేక్షకుల కోరిక మేరకు మీరు మీ అబ్బాయి కూడా తెర ముందుకు ఒకసారి రావాలని, మీరు కూడా మంచిగా క్యారెక్టర్లో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీరు ఇంకా ఏదైనా చెప్పాలనుకుంటున్నారు మా ఛానల్కి? మేము ఈ సినిమా ఆడే ఫంక్షన్ పలాని 22వ తారీఖు మన సినిమా రిలీజ్ అనుకున్నాం. ఇంకా కొంతమంది పెద్దలు ఈ ప్రెస్ మీటింగ్ ద్వారా దాని ద్వారా దీని ద్వారా కొంతమంది తెలియజేస్తున్నారు. మా సినిమా రిలీజ్ అయిపోయింది అనే నిబ్బరంతో ఆ భారం అంతా దేవుడి మీద వేసాను, వెంకటేశ్వర స్వామి మీద వేసాను. మమ్మల్ని నమ్ముకుంది ఆయన్నే. ఇంకా ఆయనే మమ్మల్ని ముందు చేసిపోయి మీలాంటి సపోర్ట్ రావాలి, ఈ సినిమా రిలీజ్ చేసి అయినదని మా ఆలోచన. ఇంకా మేము ఇంకా అందుకని ప్రశాంతంగా దేవుడి కాడ పోయి దర్శనం చేసుకొని మళ్ళీ ఇప్పుడు కిందకి పైపెచ్చు పెదరగట్లలో అమ్మవారి గుడిలో పూజారు నేను. అయితే సంవత్సరం ఒకసారి నిరాలు చేస్తారు. అమ్మవారికి చేస్తాను గంగమ్మకి. అందులో అయ్యాల పిల్లాది మొదలు ఇంట్లో ఎవరు మనకుండా నైట్ పొగలు ఆడామంటాం ఇంటికి కూడా. సంవత్సరం మొత్తం వాన పడి పిడుగులు పడినాక వాటలు ఆపము, ఆ ఒక్కరోజు మాత్రమే ఆపుతాం. అందువలన అమ్మవారి దయ కూడా మాకు బాగా ఫుల్గా ఉంటుంది. ఇంకా మా సినిమా అంటే ఆయన ఇష్టం, ఏమన్నా చేసుకొని సినిమా అయినదని మా నిబ్బరం. మీకు ఇంకో విషయం తెలియదండి, మీరు మొక్కు తీర్చుకునేదానికి తిరుపతికి వచ్చినా ఇవాళ తిరుపతిలో జాతర, గంగమ్మ జాతర. మీరు ఎల్లమ్మ గురించి సినిమా తీస్తే అనుకోకుండా మన గంగమ్మ కూడా మీకు ఎదురవుతా ఉందండి. కాబట్టి నాకు నమ్మకం ఉంది, గట్టిగా నమ్ముతున్నాను. మీ సినిమా 100కి 100 సక్సెస్ అవుతుందండి. తెలుగు ప్రేక్షకులు కొల్లల మంది చూడాలని మనస్ఫూర్తిగా ఆ గంగమ్మ తల్లిని కూడా వేడుకుంటున్నామండి. సెలవు తీసుకోవచ్చునా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ కూడా వాళ్ళిద్దరికీ ఆశీర్వదించి వాళ్ళ అబ్బాయిని గొప్ప డైరెక్టర్గా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. బాయ్, విక్టరీ. ఓకే, డన్. థ్యాంక్ యూ. బాయ్.